పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయ కక్షల వల్ల ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కొడుకు తోట వీరాంజనేయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తూ జీవో జారీ చేసింది. బీకాం చదువుకున్న వీరాంజనేయులకు మంచి డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇవ్వాలని పల్నాడు కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ కౌన్సిల్లో బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ప్రత్యేకంగా చట్టాన్ని మార్చి గెజెట్ నోటిఫికేషన్ తెచ్చి మరీ వీరాంజనేయులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రోజు చంద్రయ్య శవాన్ని తన భుజాల మీద మోసి అధికారంలోకి రాగానే మీ కుటుంబాన్ని ఆదుకుంటా అని ఇచ్చిన మాటను చంద్రబాబు ఈ రోజు అన్ని అడ్డంకులు దాటి నిలబెట్టుకున్నారు. సాధారణంగా కార్యకర్తల త్యాగాలను రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఓట్లు పడ్డాక ఆ కుటుంబాలను పట్టించుకోకపోవటం చాలా మందికి అలవాటు. కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా నడుచుకుంటోంది. కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని చేతల్లో చూపిస్తోంది. అధికారం ఉన్నా లేకపోయినా తమను నమ్మిన వారి కోసం నిలబడటం ఆ పార్టీ నైజం అనడానికి తోట వీరాంజనేయుల ఉద్యోగమే ఒక పెద్ద ఉదాహరణ. ఈ దారుణ హత్య వెనుక ఉన్న నేపథ్యాన్ని చూస్తే 2022లో మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ స్వాగత ర్యాలీలో తోట చంద్రయ్య యాక్టివ్ గా పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి సపోర్ట్ గా ఒక్క లీడర్ కూడా ఉండకూడదనేది అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడి ఆలోచన. అందుకే చంద్రయ్యను టార్గెట్ చేసి పక్కా ప్లాన్ తో హత్యకు స్కెచ్ వేశారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే పిన్నెల్లి అనుచరులు తోట చంద్రయ్యపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఆ రౌడీలు చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అంటే ప్రాణాలతో వదిలేస్తామని బెదిరించారు. కానీ ఆయన చనిపోయే వరకు లొంగలేదు. ప్రాణం పోయినా సరే జై చంద్రబాబు అంటాను అనడంతో హంతకులు ఆయన గొంతు కోసి దారుణంగా చంపేశారు. పిన్నెల్లి బ్రదర్స్ చెప్పడం వల్లే ఈ ఘోరం జరిగింది. అప్పట్లో చంద్రయ్య చనిపోయాడని తెలిసి గుండ్లపాడు వచ్చిన చంద్రబాబు చాలా ఎమోషనల్ అయ్యారు. చంద్రయ్య శవాన్ని తన భుజాల మీద మోస్తూ శ్మశానం వరకు నడిచారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయటంతో పాటు వీరాంజనేయులకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. కేవలం తోట చంద్రయ్య విషయంలోనే కాదు, బాపట్ల జిల్లాలో నాటి వైసీపీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయిన దళిత కుర్రాడు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి కూడా కూటమి ప్రభుత్వం రాగానే 10 లక్షల రూపాయల సాయం అందించింది. అంతేకాదు ఆ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆదుకుంది. అలాగే కరోనా టైంలో డాక్టర్లకు కనీసం మాస్కులు కూడా లేవని ప్రశ్నించినందుకు నాటి ప్రభుత్వం వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు ఫ్యామిలీకి కూడా టీడీపీ అండగా నిలిచింది. ఆయన మరణంపై పూర్తి విచారణ జరిపించి దోషులను శిక్షించేలా చేయటమే కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చింది. రాజకీయాల్లో లీడర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నమ్ముకున్న పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే సామాన్యుల త్యాగాలను మర్చిపోనప్పుడే ఆ రాజకీయానికి విలువ ఉంటుంది. ఇచ్చిన మాట కోసం చట్టాలను మార్చి మరీ జీవోలు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, తమ వాళ్లను కాపాడుకునే ఒక పెద్ద కుటుంబమని మరోసారి ప్రూవ్ అయింది.